వెంట ఎందుకు పడుతున్నావు? నన్ను ఎందుకు ఇలా వేధిస్తున్నావు? నీకు స్పీడ్ బ్రేకర్ వేసి నీకు నేను రంపం నీ ఆత్మని కలిగించి నీలో ప్రేమ పుట్టించి పెళ్లి చేసుకోవాలన్నది డార్లింగ్. పగలు రాత్రి ఘోరంగా తపస్సు చేసినా నా గుండె గిటికిని కాదు కదా, ఆ తలుపుని కూడా నువ్వు తెరవలేవు. నేనెప్పటి కొట్టదు మెప్పనిగా పెట్టుకుంటా. ఏమంటావు డార్లింగ్? నువ్వు ఇలా ఫాలో అయితే నేను ఏదైనా చేస్తాను. నీకింత ఫాలోయింగ్ ఉన్నట్టే గర్వపడాలి కానీ భయపడతావు దేనికి బేబే? నువ్వు మనిషివి కాదు, మనిషి రూపంలో ఉన్న రాక్షసుడివి. అందుకే నేను చూస్తే భయం వేస్తుంది. నేను మురగాని కాదు, నిన్ను ప్రేమించే మధురుని మరో దేవదాసుని. ప్రేమ దోమ అని నా వెంట పడి నీ టైం వేస్ట్ చేసుకోకుండా నిన్ను ప్రేమించే అమ్మాయి కోసం ట్రై చేసుకో. నీ లవ్ సక్సెస్ అవుతుంది. అదే ఎందుకని డార్లింగ్? నన్ను ప్రేమించడం మానుకొని నిన్ను ప్రేమించే అమ్మాయి కోసం వెతుక్కో. నేను ప్రేమించే డాడీ స్వీట్ అంటే నాకు ఇష్టం. నన్ను ప్రేమించే బ్యూటీ అంటే నాకు అక్కర్లేదు. అయినా నాకేమి తక్కువ? అన్నంలో మహేష్ బాబు తమ్ముడు లాంటి వాడిని, ఐశ్వర్యంలో అమ్మానికి అల్లు లాంటి వాడిని. మనిషికి కావాల్సింది ఆస్తి, అంతస్తు, అందం కాదు, మనసు, మంచితనం. అవి రెండు నీళ్ళు లేవు. నువ్వంటే ఈ క్షణమే మంచి మనిషిగా మారుతాను. కానీ ఏం సుఖం? సంస్కారం అనేది నీ బ్లడ్ లోనే లేదు కదా. అది నిన్ను చూసి నేర్చుకుంటాను. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తావా? లేకపోతే ఈ రోజుతో నీతో ఐ లవ్ యూ చెప్పించుకోకుండా వెళ్ళే ప్రసక్తే లేదు డార్లింగ్. వద్దు, నా దగ్గర రాకు ప్లీజ్. వద్దు. మర్యాదగా ప్రేమించమంటే ప్రేమించవా, లేకపోతే నా చేతుల ప్రాణాలు పోగొట్టుకుంటావో తేల్చుకో. ప్లీజ్ వద్దు, నాకు దండం పెడతాను. దయచేసి నన్ను వదిలిపెట్టు. మర్యాదగా నన్ను ప్రేమించమంటే ప్రేమించవా, నాకు దక్కని ఎవరిని మరెవరికి దక్కనివ్వను. ఎవడెవరా నువ్వు? మంచి ముహూర్తం మిస్ చేసి మూడంతా పాటు చేస్తావు. కైలాసానికి పోవాలన్నా ఈ కాచితోనే పెట్టుకున్నా. రాస్కెల్, అమ్మాయిని ప్రేమిస్తే జీవితాంతం తోడున్నారు కానీ పాడు చేయకూడదు. మనసిస్తే మరణం దాకా అంటున్నారు కానీ మానభంగం చేయకూడదు. సంస్కారం లేని పశువా. ఈ కాశీ మనసు పడ్డ ఆడదాన్ని మానభంగం చేయకుండా, కన్యాసిన ఆడదాన్ని ఖచ్చితంగా అనుభవించకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మర్యాదగా వచ్చిన దారిని అడ్డు తగులుకు. ఈ కాశీ కరోనా కన్నా పవర్ఫుల్. పెట్టుకుంటే బతకలు. నేనెవడో తెలుసా? తెలీదా? తెలియకగా మాట్లాడుతున్నావా? తెల్ల ధరలో తరిమి కొట్టిన తెల్లి కోడికి పుట్టిన ముద్దు బిడ్డనే. నీలాంటి ఎదల్ని సమాధి చేసే కొండబిడ్డి సింహాలే ఆంధ్రాలో ఆడవాళ్ళగా నేను చేయాలని చూసిన, ఆడవాళ్ళపై అగతాన్ని చూసిన నిన్ను అడ్డంగా నరికేస్తా. నేను వణికిపోవటానికి వానభావని కాదు, వాట్కో తాగి పెరిగిన నాకునే కోడి నాకునే. ఈ రక్త కళ్ళ తొడగ ముందే ఇక్కడి నుంచి పారిపో, లేదా నిన్నడ్డంగా నరికి ఈ ఎదురలేని మనగడికి తిరగలేదని చూపిస్తా. ఆడవాళ్ళ మనసు మల్లెపూ లాంటిది. దాన్ని ముక్కలు చేసి మానభంగం చేయాలని చూస్తే ముక్కలుగా నడడానికి 3 నిమిషాలు పట్టదరా.
ఎవడెవరా నువ్వు? నా గురించి నీకు తెలిస్తే నీ గుండె జారుతుంది. జనంతో వారం రోజులు జాగారం చేయాల్సిందే. రే నిన్ను చూసి, నీ బలం చూసి, నీ బలగం చూసి భయపడే పిరికి గుండు కాదురా ఈ బలరాంది. బరిలో దిగాక ఎదుర్చడానికి భయంకరుడైన బస్మాసు తమ్ముడేనా? అసలు తగ్గేదలే, తలకాయలు తగ్గేదే అడగడమే. అవంతరాలు సృష్టించే మహారాజు కాకాతులకి నీలాగా చలరేగ సింహాలైన సమర సింహమైన సమాధి కావాల్సిందే. నీ చేతిలో చావడానికి నీ ముందు నుండి జాతకాల సింహం కాదురా, సింహాన్ని చూడు, సింహాన్ని చంపేస్తా. యుగ పురుషుల్ని అంతం చేసే అగంతకులం మాతో తెచ్చుకుంటే మట్టిలో కలిసిపోవాల్సిందే. మసి పూయడానికి, మసి చేయడానికి నేను మట్టి మనిషిని కాదురా, నీలాంటి మృగాలే, నీలాంటి మృగాలే మట్టి కనిపించే మగ తీరిండ్రా. వీరులో వీరులో చూరులన్న పదానికి చెక్పెట్టిన చండ చాచులం మాతో సవాలు విసిరితే అచలం ఆట మొదలు పెడితే సంహారం. దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ కోసమే ఈ బలరాం బందిపోటు సింహంగా మారింది. ఇలా ఎరవేగిన వచ్చిన ఐదాల్ని ఒళ్ళ కట్ల కలిపిన నాకునే కోడి నాకుని కత్తెల వేగ మొదలు పెట్టక ముందే పారిపో. లేదా కత్తి దొయ్యడం మొదలు పెడితే ఆ పైవాడు కూడా కాపాడలేడు. సరైన సభలో దిగితే ఇది ఎలా ఉంటుందో నీకు రుచి చూపిస్తా రారా. చాలా థ్యాంక్స్ అండి. సమయానికి మీరు ఎవరో కానీ దేవుళ్ళ వచ్చి నన్ను రక్షించారు. మీరే కనుక సమయానికి రాకపోతే ఆ దుర్మార్గుడి చేతిలో నా జీవితం నాశనం అయ్యి ఉండేది. చూడండి, అమ్మాయిలు ఆడుకునే బంతిలా కాదు, అనుబాంబులా పెరగాలి. భయానికే వణుకు పిడి చాలా పెరగాలి, కానీ భయాన్ని చూసి వెనకడుగు వేయగలదు. అప్పుడే ఇలాంటి మృగాలు మీ వెంట పడకుండా ఉంటాయి. కరెక్టేనండి, కానీ పొరిట్లో ఆడపిల్ల అని తెలియగాని పొరిట్లో బిడ్డని పొరిట్లోనే చంపేస్తున్నారు. అలాంటిది ఈ దేశంలో ఇంకా ఆడపిల్లకి ధైర్యం కూడా వస్తుందంటారా? తెల్ల ధరలను ఎదిర్చి పోరాయిన ఝాన్సీ లక్ష్మీబాయి కూడా ఒక ఆడదే. అంతెందుకు మన దేశాన్ని పరిపాలించిన ఇందిరాగాంధీ కూడా ఒక ఆడదే. ఇంకా ఎందరో శ్రీమూర్తులు మన దేశం కోసం అద్దెం పోశారు. వీళ్ళంతా భయపడి బతకలేదు, భయపెట్టడం వల్లే ఎదిర్చి బతికారు. అవునండి, ఇక నుంచి ఆడదంటే అబల కాదు, సబలని తెలుసుకునే రోజు వస్తుంది. కత్తి పట్టి కథన రంగంలో అడుగు పెట్టి అబలగా మారకుండా సబల అవుతుందని నిరూపించే రోజు తప్పకుండా వస్తుందండి. వస్తుంది కాదు, రావాలి. ఇలాంటి రాక్షసులు అందవ్వాలంటే మీరు తిరగబడాలి. మీరు కనుక తిరగబడితే మిమ్మల్ని ఆపే శక్తి ఏ మగాడికి లేదు. ఈ లోకంలో మగవాళ్ళందరూ మీలాగా ఆలోచిస్తే ఎంత బాగుంటుంది. ఆ భగవంతుడు మీలాంటి మంచి మనిషి అందరికీ ఇస్తే ఇలాంటి అరాచకాలు ఘోరాలు జరిగేవే కాదు. దేవుడు అందరినీ ఒకలాగే సృష్టిస్తాడు, కాకపోతే కొందరు చెడు మార్గాలుగా వాడై చెడు వ్యసనాలు ప్రయత్నిస్తారు, అంతే తేడా. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? రామ్, బలరాం. మీ పేరు? నా పేరు గీత. గీత, నైస్ నేమ్. బలరాం గారు, మీరు ఏమీ అనుకోను అంటే నేను మీకు ఒక మాట చెప్పనా? పర్లేదు, చెప్పండి. I love you, Balram. I love you so much.